హాయ్. బిగ్ బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ ఎలా ఉంది? మెయిన్ అదే వైరల్ అవుతుంది కదా ఇప్పుడు, మొత్తం సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అయిపోతుంది. ఫ్యామిలీ వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో మా తనుజక్క ఫస్ట్ ఫ్యామిలీ రాడు ఎంట్రీ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇమాన్యుయల్ ఫ్యామిలీ కూడా రావాలి, పాపం చాలా మంది ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఫ్యామిలీ కూడా వస్తే బాగుండు. సోమశెట్టి గారి ఫ్యామిలీ వచ్చింది కదా, పాపం వాళ్ళ వైఫ్ అబ్బా యూత్ నేర్చుకోండి రా బాయ్. ఇప్పటికైనా హైట్ గీటు పర్సనాలిటీ అనేది అందరికి సంబంధించింది కాదురా బాయ్. లవ్ అనేది ఓకేనా, వాళ్ళిద్దరి మధ్య చూసి నాకు కళ్ళ ముందు నీళ్ళు వచ్చింది రా బాయ్. అది లవ్ అంటే, అది ప్రేమ అంటే అది. డ్రమ్ములలో పెట్టే హీరోస్ ఆమె ఎంత ప్రేమగా ఉంటుంది సుమన్ శెట్టి. డ్రమ్స్ లో అదే కుక్కర్ లో పెట్టడంలో గానీ సిమెంట్ లో అలా. ఓకే ఓకే, అది కూడా ప్రేమే అన్న. ఇప్పుడు రీతు పవన్ తిట్టుకుంటున్నారు, అది చేస్తున్నారు, అది ప్రేమే. పవన్ ఏడ్చుకుంటా చెప్పాడు, ఎలిమినేషన్ చేశాడు, అది ప్రేమే. కొట్టుకోవడం, సావడం, తిట్టుకోవడం, ఏడవడం అంతా ప్రేమే అన్న. బిగ్ బాస్ మొత్తం ప్రేమే. ప్రేమతో చూడండి, కామంతో చూడద్దు. అది ప్రేమ అయితే మరి రీతు చౌదరి డిమాండ్ పవన్ ఏంటి? అది వాళ్ళ ప్రేమ ఎట్లా అవుతుంది అన్న? అది ఒక అంటే ఫ్రెండ్షిప్ రిలేషన్, అది అంతే. వాళ్ళిద్దరిని కామంతో చూడొద్దు అన్న. తనుజ ఆల్రెడీ బయట ఎవరున్నారన్న, పవన్ రీతుని ఆడి గోగుతున్నాడు కదా, మళ్ళీ ఇంక తనుజని ఎందుకు కలపడం? అది సో ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ వాళ్ళ ఇప్పుడు తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది, పెళ్లి కూతురు చేసింది అన్న. పెళ్లి కూతురు చేసింది తనుజ అక్క, కానీ సొంత సిస్టర్ కి దగ్గరుండి పెళ్లి చేయలేకపోతుంది కాబట్టి చాలా హట్ అవుతుంది. తన దృష్టిలో ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ తన ముందే అయిపోయింది. ఒక పొట్టు పెట్టి, శారీ పెట్టి, గాజులు పెట్టి, పూలు పెట్టింది కాబట్టి తన ముందే పెళ్లి అయిపోయింది అంతే. దాని దురదృష్టం అబ్బా, సొంత చెల్లెలి మ్యారేజ్ మనం దగ్గరుండి చూడలేకపోతున్నాం కదా అది. కానీ బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే పెళ్లి చేయబోతున్న ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా, అది బిగ్ బాస్. జై నాగార్జున. సో ఎవరిది డ్రామా అనిపిస్తుంది బిగ్ బాస్ లో బాగా? ఇంకా మాస్క్ ఎవరు తీయలేదు అనిపిస్తుంది? నెక్స్ట్ వీక్ దివ్య ఎలిమినేట్ అయిపోతుందండి పక్కా. దివ్య ఎలిమినేట్ అయితే ప్రతిసారి 2 వీక్స్ కి 1 వీక్ కి బాయ్స్ నే చెప్తున్నారు, గర్ల్స్ చేయరా బిగ్ బాస్ లో అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, ప్రతిసారి డబుల్ ఎలిమినేషన్ చెప్పి ఇద్దరిని పంపిస్తున్నారు. ఈసారి ఒక్కళ్ళని గర్ల్స్ చేయండి రా బాయ్. కరుకాటకలు ఉన్నారు మరి అంత దారుణంగా. మేము ఆడవాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ చూస్తా అంటున్నారు చాలా మంది. మీరు ఆడవాళ్ళని చూస్తున్నారా లేకపోతే బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారా బాయ్? మగవాళ్ళు వద్దు, ఈసారి ఆడవాళ్ళని చేయండి ఓకేనా. మగవాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎక్కువ. నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోతారన్న. ఫ్యామిలీ కష్టంలో ఉంది కాబట్టి ఆమె ఎలిమినేట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎవరొకటి రావడం పోవడం అంత కామన్ కదా, లాస్ట్ లో విన్నర్ ఒక్కలే ఉండాలి కాబట్టి మా తనుజ ఉంటుంది అంతే. విన్నర్ అంతే నా 6 అని చెప్తుంది కదా, తనుజ విన్నర్ అంతే. ఇంకా నాగార్జున గారు ఇట్లా లేపుతా చెయ్యి, కప్పు చేతిలో ఉంటది, ఈ హ్యాండ్ 50 లక్షలు ఉంటది. చాలా మంది ఇమాన్యుయల్ రన్నర్ అవుతాడు, రన్నర్ టాప్ 5 లో ఉన్న రన్నర్. సుమన్ శెట్టి గారు కూడా ఓకే పర్లేదు, ఆయన ఏజ్ కి ఆయన ఉన్న పొట్టకి అంతకన్నా గేమ్ ఆడుతున్నాడు అంటే గ్రేట్ అబ్బా. ఇప్పుడున్న వాళ్ళందరికీ 6 బ్యాగ్లు పొట్ట బ్యాగ్లు వేసుకుంటున్నారు, ఎవరు ఆడుతున్నారన్న? ఆయన మాత్రం చేస్తున్నాడు అంటే చాలా గ్రేట్. అది ఒక దృష్టి ఏంటంటే, ఆయన దృష్టి ఏంటంటే మా తనుజ వెళ్తే నా కూతురు గెలిచిన ఫీలింగ్ లోనే ఉన్నాడు ఆయన అంతే. ఆయనకు మాకు మంచి, పోయినసారి శివాజీ గారికి ఎంత పల్లె ప్రశాంత్ వల్ల నేమ్ వచ్చిందో, ఈసారి తనుజ అక్క వల్ల బన్నీ గారికి ఒక లైఫ్ లో సెట్ మంచి నేమ్ వస్తుంది అంతే. పొజిషన్ ఏంటి? పవన్ గానీ, డిమోన్ పవన్ గానీ, సోల్జర్ పవన్ గానీ వాళ్ళు వస్తారంటారా, మధ్యలో డ్రాప్ అవుతారా? లేదు ఉంటారు కంపల్సరీ వాళ్ళని చేసి, ఎందుకంటే రీతు పవన్ లేని చాలా మంది ఇప్పుడు యూత్ చూడరు, తనుజక్క ఫ్యాన్స్ అసలే చూడరు. నెక్స్ట్ ఇమాన్యుయల్ కూడా చాలా మంది గెలవాలి కాబట్టి వాళ్ళు ఉంటారు. ఈ మెయిన్ 5-6 ఉంటారు అప్పుడు టాప్ 5 లో, కానీ కంపల్సరీ మాత్రం తేజ విన్నర్ అంతే. సుమన్ శెట్టి గారు ఫేవరెట్. ఎలా ఉంది సుమన్ శెట్టి గారి గేమ్? ఎలా ఉంది? బాగుంది. నేను మరీ అంతా చూడను, నాకైతే చూసినంత వరకు తనుజ గారిది బాగా అనిపిస్తుంది. టైటిల్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? తనుజ గారి, కానీ ఇప్పుడేదో రూమర్స్ వస్తున్నాయి, కానీ తనుజ గారి బాగా ఆడుతున్నారు. ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించింది? నిన్న తనుజ వాళ్ళ చెల్లె చూడలేదు, అది షార్ట్స్ లో చూసాను అంతే, నేను ఎపిసోడ్ అయితే చూడలేదు. తనుజ వాళ్ళ చెల్లి కూడా నువ్వు బాగా ఏడుస్తున్నావు అని చాలా పదే చెప్పింది కదా, అంటే తనుజ నిజంగానే హౌస్ అంత ఇదిగా ఏడ్చిందో, సెంటిమెంట్ ఏమన్నా సింపతి క్రియేట్ చేస్తుందో? అయ్యో సింపతి ఏం లేదు, తను జెన్యున్ గానే ఉంది. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంది, తను ఏదో సింపతి అనేసి అలాగేం లేదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. అది పోర్ట్రే చేస్తున్నారు అంటున్నారు. నేనైతే అలా అనుకోవట్లే, బాగా ఆడుతాను. సంజన గారు ఎలా ఆడుతున్నారు అంటే స్టార్టింగ్ వీక్స్ లో? నాకేమంత అనిపించట్లేదు. తనుజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ, తనుజకి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నాడు, కొంచెం అన్ని పాజిటివ్ గా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏం దాని గురించి నాకు తెలియదు. దాని గురించి నాకు తెలియదు, నేను అది చూడలేదు, ఆ ఎపిసోడ్ చూడలేదు నేను. టాప్ 5 అంటే ఎవరి పేర్లు? తనుజ, ఇమాన్యుయల్ గారు, కళ్యాణ్, నెక్స్ట్ డిమాన్ పవన్, అంతే.
రీతు గారు ఉంటారు అనుకుంటా.